ఇది జీర్ణం కాకపోవడంతో ఆపరేషన్ సింధూర్ వేళ అసీం మునీర్కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విందిచ్చారు. దశాబ్దాల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ అమెరికా గడ్డపై నుంచి భారత్కు హెచ్చరికలు జారీ చేసిందంటే దీని వెనుక అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయని స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. వెనుక పాక్ అధ్యక్ష పదవికి సంబంధించిన మతలబు కూడా ఏదో ఉందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అమెరికా తొత్తుగా వసీం మునీర్ బాగా పనికి వస్తాడని ట్రంప్ భావిస్తున్నాడని, అందుకే త్వరలో మునీర్ని అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టేందుకు శ్వేత సౌధం పతాక రచన చేస్తున్నట్టు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. భారత్ను కట్టడి చేయాలనే సరికొత్త అమెరికా విదేశాంగ నీతిలో భాగంగానే పాకిస్తాన్ను మరింత రెచ్చగొట్టడం, బంగ్లాదేశ్లో అస్థిరత సృష్టించడం అనే వ్యూహం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య సుమారు 4000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉన్నది. దీంతో బంగ్లాదేశ్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా అవి భారత్ను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మరోవైపు ఉపఖండ విభజన తర్వాత పక్కలో బల్లెం లెక్క మారిన పాకిస్తాన్ దశాబ్దాలుగా పెంటగాన్ చేతిలో బలమైన అస్త్రంగా ఉంటూ వస్తున్నది. భారత్ను కట్టడి చేసేందుకు అమెరికా పాకిస్తాన్ను ప్రయోగిస్తూ ఉంటుంది. అమెరికా దక్షిణాసియా వ్యూహంలో అత్యంత కీలక ఆయుధం పాకిస్తాన్. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా దక్షిణాసియా వ్యూహంలో భారత్ను ఏకాకిని చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు.